ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో లోకేష్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. క్రికెట్ టీంలా మిగిలిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. గెలిచిన 11 మంది జగన్ టీం కూడా సభకు హాజరు కావడం లేదు. దాంతో అసెంబ్లీ సమావేశాలు కూల్గా సాగిపోతాయని, ఎలాంటి వ్యతిరేక స్వరాలు వినిపించవని, అసంతృప్తులు కనిపించవని అందరూ భావించారు. అయితే టీడీపీ సీనియర్లే అలాంటి వాయిస్ వినిపిస్తూ సభలో వాగ్వాదాలకు దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది. సదరు సీనియర్లు నిజంగా ప్రభుత్వ విధానాలు, మంత్రుల వైఖరిని తప్పుపడుతున్నారా, లేకపోతే దాని వెనుక వేరే లెక్కలున్నాయా? ఏపీ అసెంబ్లీని వైసీపీ బాయ్కాట్ చేస్తుంది అంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ప్రతిపక్షం లేకుండా పోయింది. అయినా సభలో వాగ్వాదాలు చోటు చేసుకుంటడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు, సీనియర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధానాలను తప్పు పట్టుతుండడం, మంత్రుల వైఖరిపై స్పీకర్కు ఫిర్యాదులు వంటివి వైసీపీకి ఆయుధాలుగా మారే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్లు సభాపతి ముందు అసహనం వ్యక్తం చేశారు. జ్యోతుల నెహ్రూ అయితే ఏకంగా డిప్యూటీ స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సొంతం పార్టీపైనే అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీలో తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో ఆ సీనియర్ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం వెనుక అసంతృప్తి కనిపిస్తుంది అనేసి కారణం అంటున్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానం గతంలో మాదిరిగా లేదని, ప్రభుత్వానికి అంతా మంచిది కాదని అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపుతున్నాయి అని అన్నారు. ఇసుక పాలసీపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతుండగా త్వరగా ముగించమని డిప్యూటీ స్పీకర్ కోరారు. సభలో మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వాలని, త్వరగా ప్రసంగం ముగించమని పేర్కొన్నారు. దాంతో అసహనం వ్యక్తం చేసిన నెహ్రూ మాట్లాడడానికి మరింత సమయం కావాలని కోరారు. ఆ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో నెహ్రూ సభలో మాట్లాడిన ఎమ్మెల్యేలందరికీ కంటే తాను సీనియర్నని, అలాంటిది పదే పదే తనను అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షంగా చూస్తున్నట్లు అనిపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కూర్చోమంటే కూర్చుంటానని, సభకు రావద్దంటే రానని విసిరారు. అయితే జ్యోతుల నెహ్రూ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యేలు చర్చ జరుగుతుందన్న తరుణంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ హాట్ కామెంట్స్ చేశారు. 0 అవర్ డ్రైవర్ లేని కారులా ఉందని సభ్యులు చెప్తే సమస్యలు రాసుకొని మంత్రి లేరంటూ సొంత వారిని టార్గెట్ చేశారు. రవికుమార్ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. అన్ని సమస్యలు రికార్డ్ అవుతున్నాయని అచ్చెన్న ప్రతిపక్షానికి చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్ అసెంబ్లీకి కొత్త కాదు, ఇద్దరు సీనియర్లే. కూన రవి 2014 నుంచి 19 మధ్యకాలంలో అసెంబ్లీలో విప్గా బాధ్యతలు నిర్వర్తించారు. జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి 4సారి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలోని సీనియర్ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వారు స్వపక్షంలో విపక్షంలా ఆయన అసహనం వ్యక్తం చేయడంతో దానికి కారణమేమంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో సీనియర్ని అయినా తనకు ప్రాధాన్యత దక్కలేదని నెహ్రూ అసంతృప్తితో ఉన్నారంట. అయితే ఇవే తనకు చివరి ఎన్నికలు ప్రకటించిన ఆయన ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే కూటమి ఈక్వేషన్లు, కుల సమీకరణలు వంటి కారణాలతో నెహ్రూకి క్యాబినెట్ బెర్త్ దక్కలేదు. ఆయన గత ఎన్నికల్లో 4సారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారంట. మంత్రి పదవి విషయంలో జ్యోతుల నెహ్రూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంట. అయితే ఇక కూన రవి కుమార్ అముదాల వలస నుంచి 2సారి గెలిచిన ఆయన వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మేనల్లుడు. అయితే మొదటిసారి తమ్మినేనిపై గెలిచినప్పుడు కూన రవికి అసెంబ్లీలో విప్ పదవి ఇచ్చి చంద్రబాబు తాము ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో ఈసారి గెలిస్తే, అందులోనూ స్పీకర్గా పనిచేసిన తమ్మినేనిని ఓడిస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారంట. అయితే కూటమి సమీకరణలు ఆయనకు కూడా కలిసి రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్తోనే జ్యోతుల
కూనల బస్ట్ అయ్యారన్న చర్చ జరుగుతుంది. ఈసారి టీడీపీలో చాలామంది సీనియర్ నేతలు క్యాబినెట్లో చంద్రబాబు ఇంకా మళ్ళీ రావటం కష్టమే అంటూ చెప్పారు. కోసం లోకేష్ చాలా బాధగా